హాయ్ అండి, అందరికీ నమస్తే. పెద్ది నుంచి ఒక అఫీషియల్ పోస్ట్ అయితే వదిలారనమాట. 5 డేస్కి ఎంత కలెక్షన్ చేసింది ఏంటి అని చెప్పి. ఓకేనా. సో అది కాకుండా ఈ యొక్క పెద్ది కలెక్షన్స్ మీద చాలా మంది ఫేక్ అని చెప్పి కామెంట్లు అయితే పెడుతున్నారు. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీకు తెలుసో తెలీదో, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ అదంతా ఫేకు. వాళ్ళు రామ్ చరణ్ గారి పరువుని నిలబెట్టడానికి, అంటే రామ్ చరణ్ గారిని ఏమనట్లేదండి, అది మటుకు పక్క. కానీ రామ్ చరణ్ గారి పరువుని నిలబెట్టడానికి సో ఫేక్ కలెక్షన్స్ అయితే వేస్తున్నారు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. కొన్ని కామెంట్లు కూడా చాలా వరకు వచ్చాయన్నమాట మనకు. సో చూసుకున్నట్లయితే అదంతా క్లారిటీగా చెప్తాను. 5 డేస్కి ఎంత కలెక్షన్ చేసింది, ఇప్పుడు లైవ్ డేటా డే 6 అనేది గడుస్తుంది కాబట్టి ఈ రోజు ఎంత కలెక్షన్ చేసింది ఏంటి అని చెప్పి క్లారిటీగా చెప్తాను అనమాట. ఎవరు మిస్ చేయొద్దు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి బ్రదర్స్. ఓకేనా. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క పెద్ది గురించి చాలా మంది చాలా రకాలుగా విషమైతే కక్కేస్తున్నారండి. పడిన వాళ్ళు కూడా కొంతమంది ముసుగులో ఉన్నారనమాట. నేను చాలా క్లారిటీగా చెప్తా. ఓకేనా. మీరు వినాలే కానీ ఇది ఫేకా రీలా అని చెప్పి అప్పుడు అర్థమవుతుంది అనమాట. నేను మళ్ళీ చెప్తున్నాను బ్రదర్, ఎవరైనా సరే స్కిప్ చేశారంటే వీడియో అర్థం కాదు, కొంచెం క్రిటికల్గా ఉంటుంది. మీరు అర్థం చేసుకొని కామెంట్ పెట్టడం అనేది ట్రై చేయాలి. ఓకేనా. సో వితిన్ 5 డేస్కి 315 కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ సంపాదించిందని చెప్పి వీళ్ళు అఫీషియల్ పోస్ట్ అయితే వదిలేరు. సో ఆ యొక్క పోస్టర్ని కూడా మీకు చూపిస్తా. ఓకేనా. సో ఆ యొక్క పోస్టర్ని కూడా మీకు చూపిస్తే ఇదే. సో ఇదే అనమాట. ఓకేనా. సో మీకు కనిపిస్తుంది అనుకుంటా, ఎగ్జాక్ట్లీ ఇదే. మీరు చూసుకున్నట్లయితే మీకు అక్కడ ఎలా కనిపిస్తుందో నాకైతే తెలీదు. సో ఇదే 315 కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ వితిన్ 5 డేస్కి కలెక్షన్ చేసిందని చెప్పి వీళ్ళ అఫీషియల్ పోస్ట్ అయితే వదిలేరు. ఓకే. ఇంతకు ముందు ఒక 4 డేస్కి ఎంత కలెక్షన్ చేసిందండి ఆల్రెడీ వాళ్ళ అఫీషియల్ పోస్ట్ వదిలేరనమాట, ఒక ఫిగరు. ఓకేనా. సో 236 కోట్లు 235 కోట్లు ఎంతో వదిలేరు కదా, ఎగ్జాక్ట్లీ తెలియదు అనమాట. చూసుకున్నట్లయితే అది ఫేక్ కలెక్షను. ఒక 60 కోట్లు రామ్ చరణ్ గారి పరువుని నిలబెట్టడానికి ఆల్రెడీ గేమ్ చేంజర్ పోయింది కదా. సో ఈ మూవీ కూడా పోయిందని తెలిస్తే రామ్ చరణ్ గారి పరువు పోతుంది. సో అందువల్ల ఆ యొక్క పరువుని నిలబెట్టడానికి వీళ్ళు ఫేక్ కలెక్షన్స్ అనేటివి వేస్తున్నారని చెప్పి కొన్ని కామెంట్లు వచ్చాయి నాకు. సో సోషల్ మీడియాలో అయితే వైరల్ అయితే అవుతుంది అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి. అది నేను ప్రత్యేకంగా అయితే నేనేం చెప్పట్లేదండి. చాలా మంది ఎవరో కదండి అదర్ ఫ్యాన్సే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మెయిన్ పాయింట్ మీకు 2 రకాలుగా చెప్తానండి. ఓకేనా. 2 రకాలుగా చెప్తా, మీరు బాగా వినాలి. ఇది ఫేకా రీలా అని చెప్పి అప్పుడు అర్థమవుతుంది అనమాట మీకు క్లారిటీగా. ఓకేనా. సో చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క మూవీ 5th డే అనేది 6th డే అనేది జరుగుతుంది కాబట్టి సో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క మూవీ అనేది ఎంత కలెక్షన్ చేసింది అంటే, సో ఇంకా మార్నింగ్ కాబట్టి ఇది 29 లక్షల వరకే సంపాదించిందండి, అన్ని లాంగ్వేజ్ల్లో కలిపి మన ఇండియన్ నెట్ కలెక్షన్లో ఇప్పుడు నేను చెప్పేది. ఓకేనా. సో ఈ రోజు వరకే ఇప్పుడు ఇండియన్ గ్రాస్లో చూసుకున్నట్లయితే 32 లక్షలు అయితే ఉందన్నమాట ఇండియన్ గ్రాస్లో చూసుకున్నట్లయితే. అదే ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే సో 29 లక్షలు అయితే ఉందన్నమాట. సో హిందీలో 4 లక్షల వరకే సంపాదించిందండి. 938 షోస్ అయితే పడ్డాయన్నమాట. ఓకేనా. బాగా అర్థం చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏ మూవీకి ఎక్కువ బజ్ ఈ మూవీకి ఎక్కడ బజ్ అనేది ఉందో తెలుస్తుందన్నమాట. ఇక చూసుకున్నట్లయితే తమిళంలో 0, అసలు కలెక్షనే లేదు. కన్నడంలో 0, అసలు కలెక్షనే లేదు. మలయాళంలో 0, అసలు కలెక్షనే లేదనమాట. బ్రదర్ నేను ముందే చెప్తున్నాను, నేను రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి సపోర్ట్ చేస్తా, అందరికీ సపోర్ట్ చేస్తాను అనమాట. మీరు బాగా వినాలన్నమాట. వెనక ముందే కామెంట్ అయితే చేయకూడదు. ఓకేనా. సో వీడేం చెప్తున్నాడో మీకు అర్థమవుతుంది. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి తెలుగులో 25 లక్షలు అయితే సంపాదించింది. షోస్ అయితే ఎన్ని పడ్డాయి, 842 షోస్ అయితే పడ్డాయి. అదేంటి హిందీలో 938 షోస్ అయితే పడ్డాయి, 4 లక్షల వరకే సంపాదించిందంటే మన రామ్ చరణ్ గారికి అక్కడ బజ్ అనేది లేదు బ్రదర్. లేదు కాబట్టే చెప్తున్నాను నేను. అక్కడ ఉన్నట్టే చెప్తున్నాను అనమాట. కావాలంటే చెక్ చేసుకోండి, నేను చెప్పాల్సినంత అవసరం లేదు. సో తెలుగులో 25 లక్షలు అయితే సంపాదించింది అనమాట. సో షోస్ అయితే 842 షోస్ అయితే పడ్డాయి అనమాట. అదేంటి హిందీలో 938 షోస్ పడ్డాయి, తెలుగులో వచ్చి 842 షోస్ అయితే పడ్డాయి అని ఇక్కడ మీకు ఎక్కడ ఈ యొక్క మూవీకి బజ్ అనేది ఎక్కువ ఉందో మీకు క్లారిటీగా అర్థమైపోయి ఉంటుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి ప్రీమియర్స్ ద్వారా ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క మూవీ వచ్చి అంటే ఫస్ట్ ప్రీమియర్స్ ద్వారా అండి
18,50,00,000 అయితే సంపాదించింది. మొదటి రోజు ఈ యొక్క మూవీ వచ్చి ఎక్కువ కలెక్షన్ అయితే చేసింది అనమాట. 51 కోట్లు అయితే సంపాదించింది అనమాట. సో రెండవ రోజు 26,90,00,000 అయితే సంపాదించింది అనమాట. మూడవ రోజు ఈ యొక్క మూవీ వచ్చి 29,10,00,000 అయితే సంపాదించింది అనమాట. నాలుగవ రోజు ఈ యొక్క మూవీ వచ్చి 32,15,00,000 అయితే సంపాదించింది అనమాట. సో ఐదవ రోజు ఈ యొక్క మూవీ వచ్చి 12,05,00,000 అయితే సంపాదించింది అనమాట. సో ఆరవ రోజు ఈ యొక్క మూవీ వచ్చి ప్రస్తుతానికి ఇప్పుడు 29,00,000 అయితే సంపాదించింది అనమాట. టోటల్గా ఇండియన్ నెట్ కలెక్షన్లో ఈ యొక్క మూవీ ఎంత ఉంది బ్రో అంటే 169.99 అయితే ఉందన్నమాట. సో ఇండియన్ గ్రాస్లో చూసుకున్నట్లయితే 200 కోట్లు అయితే ఉందన్నమాట. జిఎస్టీ పే చేస్తే ఈ యొక్క 169,99 అయితే వస్తుంది. ఓకేనా? సో ఇది ఒరిజినల్ కలెక్షన్ అనమాట. సో ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి టోటల్గా 5 డేస్కి 315 కోట్లు అయితే సంపాదించిందని చెప్పి వీళ్ళు అఫీషియల్ పోస్ట్ అయితే వదిలేరు బ్రదర్. ఇక్కడికి క్లారిటీ. ఓకేనా? సో ఇండియన్ గ్రాస్లో 200 కోట్లకు పైగా ఉందన్నమాట వితిన్ 5 డేస్కి. ఓకే, బాగుంది. ఇక ఓవర్సీస్ నుంచి వచ్చిన డబ్బు ఏదైతే ఉంటుందో అది 47 కోట్లు అయితే ఉందన్నమాట. ఓకే, బాగుంది. 47 కోట్ల ప్లస్ ఈ యొక్క 200 కోట్లు ఎంత అండి? ఒక్కసారి లెక్కేసుకోండి. ఎగ్జాక్ట్ సరే 250 కోట్లు కూడా వేసుకోండి ఇండియన్ గ్రాసు, లేదా 240 వేసుకోండి. ఒకసారి చెక్ చేసి చూడండి. మీకే ఒక హింట్ అనేది ఇస్తున్నాను మీకు నేను. ఒకసారి చెక్ చేసి చూడండి ఒక్కసారి ఇండియన్ గ్రాస్లో ఎంత ఉందో. ఓన్లీ ఇండియన్ గ్రాస్ వరకే మీరు ఓవర్సీస్ గ్రాస్ పరంగా ఇండియన్ గ్రాస్ పరంగా తీసుకోండి ఎంత వస్తుందో ఏంటో. అంటే నేను అదర్ ఫ్యాన్స్ నుంచి మాట్లాడుతున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. మీ సైడ్ నుంచి కూడా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ నుంచి కూడా మాట్లాడతా. ఒక హింట్ అనేది ఇస్తా మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. సో ఇక్కడ 240 కోట్లు వేసుకోండి ఉరామారిగా. 250 కోట్లు కూడా వేసుకోండి. ఇండియన్ గ్రాస్ చూసుకున్నట్లయితే ఓవర్సీస్ నుంచి వచ్చిన డబ్బు ఏదైతే ఉంటుందో ఓవర్సీస్ గ్రాస్ కలెక్షన్, ఓకేనా, 47 కోట్లు. దాంట్లో ఓవర్సీస్ గ్రాస్ అంటే ఇండియన్ గ్రాస్ అంటే దాంట్లో జిఎస్టీ పోతుంది. జిఎస్టీ పోతే ఇండియన్ గ్రాస్లో 167,99,00,000 అయితే వస్తుంది. ఓకేనా, అర్థమవుతుందా? సో ఈ యొక్క 250 కోట్ల ఇండియన్ గ్రాసు, ఆ యొక్క ఓవర్సీస్ నుంచి వచ్చిన 47 కోట్ల ఓవర్సీస్ గ్రాసు ఎంత కలిపితే ఓకేనా, క్లారిటీ వచ్చిందా? సో ఓకే, ఈ విషయాన్ని పక్కన పెట్టేసింది. ఇప్పుడు రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ నుంచి నేను మాట్లాడుతున్నా ఇప్పుడు దానికి. సో చూసుకున్నట్లయితే థియేట్రికల్ రైట్స్ వచ్చి 225 కోట్లు అయితే జరిగింది నిర్మాతకి. ఓకేనా, ఇప్పుడు శాటిలైట్ రైట్స్ వస్తాయి. ఓకేనా, సో ఓటీటీ రైట్స్ వస్తాయి. కొన్ని దగ్గర నుంచి షేర్ కలెక్షన్ అనేది వస్తుంది. అప్పుడు ఎంత వస్తుంది ఒకసారి ఇన్స్టిమేషన్ వేసుకోండి. ఎటు చూసినా నీకు పెద్ద మూవీ ఎక్కడ లాభాల్లో ఉందే కానీ నష్టాల్లో అయితే లేదు. పక్క ఇది మటుకు పక్క. ఓకే, కాదనట్లేదు. కానీ కొంతమంది ఏమంటున్నారంటే ఇవంతా ఫేక్ కలెక్షన్స్, వీళ్ళు ఫేక్ వేసుకున్నారు, అసలు నమ్మాలా వద్దా అని చెప్పి తెలియట్లేదు. వితిన్ 3 డేస్కి 181 కోట్లు ఏంటి, వితిన్ 4 డేస్కి ఈ యొక్క మూవీ వచ్చి 256 కోట్లు ఏంటి, వితిన్ 5 డేస్కి 315 కోట్లు ఏంటి, నమ్మబుద్ధి కావట్లేదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. అది నాకైతే తెలియట్లేదు బ్రదర్, అక్కడ ఉన్నట్టే చెప్తున్నాను అనమాట. ఓకేనా? సో అదనమాట ఇండియన్ నెట్ కలెక్షన్లో ఎంత ఉంది, 167,99,00,000 అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి డే 6 అనేది గడుస్తుంది కాబట్టి అన్ని లాంగ్వేజ్ల్లో 29 లక్షలు అయితే ఉందన్నమాట. ఓకేనా? సో ఇక చూసుకున్నట్లయితే ఓవర్సీస్ నుంచి వచ్చిన డబ్బు ఏదైతే ఉంటుందో అది 47 కోట్లు అయితే ఉందన్నమాట. థియేట్రికల్ రైట్స్ వచ్చి 225 కోట్లు అయితే ఉందన్నమాట. దాంట్లో జిఎస్టీ పోతుంది. ఓకేనా, జిఎస్టీ పోతుంది. ఎప్పుడైతే ఈ యొక్క థియేట్రికల్ రైట్స్ జరిగాయో దాంట్లో జిఎస్టీ పోతుంది కన్ఫర్మ్డ్, ఖచ్చితంగా. అది మటుకు పక్క. గవర్నమెంట్ రూల్ ప్రకారంగా జిఎస్టీ పోతుంది. అది చాలా మందికి తెలియదు. కొంతమందికి తెలుసు బ్రదర్, నేను చెప్పేదానంటే కొంతమందికి తెలుసు, బ్యాడ్గా అనుకోవద్దు. కొంతమందికి తెలియదు అనమాట. వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను అనమాట నేను. సో చూసుకున్నట్లయితే ఇదే ఈ మాదిరిగానే ఉంటుంది. ఆ లెక్కలు బుక్కులు కరెక్ట్గా తెలియదు. చాలా మంది ఫేక్ అని చెప్పేస్తున్నారు అనమాట. సో కొంతమంది, ఇప్పుడు నేనైనా సరే సినిమా అయితే నాకు నచ్చలేదు బ్రదర్, ఉన్నట్టు చెప్తున్నాను, సినిమా అయితే నాకు నచ్చలేదు, అది మటుకు పక్క. సో కానీ ఇది ఫేక్ కలెక్షన్స్ అని చెప్పి మీరు ఎలా డిసైడ్ చేస్తారు అని నేను అడుగుతున్నా. ఇప్పుడు థియేట్రికల్ రైట్స్ వచ్చే 225 కోట్లు, కొన్ని దగ్గర నుంచి కొన్ని చోట్ల నుంచి షేర్ కలెక్షన్ వస్తుంది ఇతనికి, నిర్మాతకి, ప్రొడ్యూసర్కి.
ఒక ఆడియన్ టికెట్ కొనిన తర్వాత సో నేను ఇప్పుడు 100 రూపాయలు పెట్టి టికెట్ కొన్నాను, దాంట్లో గవర్నమెంట్కి 30 రూపీస్ పోతుంది, థియేటర్ ఓనర్ 10 రూపాయలు తీసుకుంటాడు, ఎగ్జిబిటర్ ఎవరైతే ఉన్నారో డిస్ట్రిబ్యూటర్ అతను ఒక 10 రూపాయలు తీసుకున్నాడు. సో ప్రొడ్యూసర్ చేతికి వచ్చే సమయానికి ఒక 60 రూపాయలు 70 రూపాయలు వస్తుంది. ఓకేనా. ఈ యొక్క థియేట్రికల్ రైట్స్ లో కూడా డబ్బు ట్రాన్సాక్షన్ అనేది జరిగింది కాబట్టి దాంట్లో జిఎస్టీ పోతుంది. 225 కోట్లలో సో ఇతనికి 200 కోట్లు వస్తుంది. అప్పుడు నష్టం ఎలా జరుగుతుంది అని నేను అడుగుతున్నా. ఇప్పుడు ఇదే మనకు కావాల్సింది. చాలా మంది ఫేక్ అని చెప్పేస్తున్నారు బ్రో, ఫేక్ అని చెప్తున్నారు, కానీ నాకు తెలిసి ఫేక్ అయితే కాదనుకుంటున్నా నేను. కానీ ఒకవేళ ఫేక్ అయితే నేను చూస్తా, ఫేక్ అయితే దీని మీద వీడియో చేస్తాను బ్రదర్, కంపల్సరీ. ఇది కానీ ఫేక్ అయిందంటే ఖచ్చితంగా కంపల్సరీ బ్రదర్, నేను కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా. ఇంత దరిద్రమా, ఇంత ఫేక్ కలెక్షన్ చేసుకున్నారా వీళ్ళు? ఇట్స్ నాట్ ఏ కరెక్ట్, రాంగ్ అని చెప్తాను నేను ఖచ్చితంగా. అది మనం ఎలా డిసైడ్ చేస్తాం మీరు అర్థం చేసుకోవాలి బాగా. సో అదనమాట. సో ఎక్కువ మాట్లాడేస్తుంటే నన్ను క్షమించండి, ఎవరు మిస్బిహేవియర్ అనుకోవద్దు. సో మీరు బాగా అర్థం చేసుకోవాలని చెప్పి అనమాట. సో మీకు ఇంకో పాయింట్ కూడా చెప్తాను వినండి. మీరు చూస్తున్నారు ఫోన్ చూస్తున్నారు ఇప్పుడు. సో ఆ యొక్క ఫోను ఎక్కడ కొన్నారండి? షాప్లో కొన్నారు మీరు. ఆ షాప్లో కొన్నప్పుడు మీరు డబ్బులు మనీ ఇస్తారు కదా, దాంట్లో జిఎస్టీ పడదా? ఆడ బిల్లు కొట్టేశాడు అనమాట, జిఎస్టీ పడుతుంది కదా ఫోన్ కొన్నప్పుడు. సో అదే విధంగా నువ్వు కొన్న ఫోనే అదే షాపోడు ఎక్కడి నుంచి తెస్తాడు? కంపెనీ నుంచి తెస్తాడు అనమాట. సో అదే కంపెనీ నుంచి తెచ్చినప్పుడు వాడు డబ్బు పే చేస్తాడు, జిఎస్టీ పడుతుంది, బిల్లు మీద బిల్ రాసేస్తాడు, వాడికి షాపు వాడికి బిల్ రాసేస్తాడు. 2 జిఎస్టీలు పడ్డాయా లేవా ఇక్కడ? సో సేమ్ అదే విధంగా థియేట్రికల్ రైట్స్ జరిగినప్పుడు అంటే సినిమాని అమ్ముతున్నాడు, ఎగ్జిబిటర్లకి డిస్ట్రిబ్యూటర్లకి పిలిపించి సినిమాని అమ్ముతున్నాడు అనమాట. అగ్ర హీరో అయిన మన రామ్ చరణ్ గారి పరువు కాపాడడానికి సో సినిమాని అమ్ముతున్నాడు అనమాట. సినిమా అమ్మి ఎక్కువ రేటుకి అమ్మి, ఓకేనా, వాళ్ళు కొనుక్కుంటారు కదా, వాళ్ళు కొన్న తర్వాత అక్కడ జిఎస్టీ పడుతుందా? ఓకే పడుతుంది. ఒక ఆడియన్ టికెట్ కొన్నప్పుడు జిఎస్టీ పడుతుందా లేదా? సేమ్ అదే, ఇదే సేమ్ అదే లాజిక్, అంతే సింపుల్, చాలా సింపుల్. ఆ లెక్కలు బొక్కలు మళ్ళీ షేర్ కలెక్షన్. ఇంకోటి చెప్తున్నానండి, ఇంత షేర్ వచ్చింది అంత షేర్ వచ్చింది అని చెప్పి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు అంటున్నా. మీరు ఎలా డిసైడ్ చేస్తారు? మీరేమైనా చూసారా అక్కడికి వెళ్ళి? ఓకేనా. సో ఇంకో కొంతమంది ఉన్నారనమాట, ఇంకో రకమైన వాళ్ళు. పెద్ద మూవీ గురించే 400 కోట్లు 500 కోట్లు సంపాదించిందని చెప్తారనమాట. అది ఎలా డిసైడ్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. అలా చెప్పడం తప్పే కదా. సో అదనమాట. ఇక్కడ నేను ఎవరిని మిస్బిహేవియర్ చేయట్లేదు, ఎవరి గురించి మాట్లాడలేదు, ఎవరిని ఉద్దేశించి కూడా నేను మాట్లాడలేదు, ఎవరికి సపోర్ట్ లేదు అనమాట ఇక్కడ. సో నేను ఇద్దరి వైపు నుంచి మాట్లాడాను అనమాట. ఓకేనా. చూద్దామండి ఇది ఎంత దూరం వెళ్తుందో చూద్దాం అనమాట. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ అవుతుందన్నమాట. చాలా న్యూస్ ఛానల్స్ అనేటివి మాట్లాడుతున్నారు ఇప్పుడు పెద్ద మూవీ కలెక్షన్స్ అనేటివి ఫేక్ అని. నేనైతే ఫేక్ కాదంటున్నా, మరి చూద్దాం. ఒకవేళ ఫేక్ అయితే దాని మీద కూడా వీడియో చేస్తాను అనమాట, కంపల్సరీ కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా. ఓకే. ప్రతి అప్డేట్ ని మీకు వీడియో పరంగా అందిస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆల్లో పెట్టుకోండి. ఓకేనా. బాయ్.